కావేరి 2 నీళ్ళు ఎత్తుకోరమ్మా. నువ్వు దండం పెట్టుకోరా పమ్మి, ఆకలి చంద. ఆకలిగా ఉన్నదా? నువ్వు దండం పెట్టువా. తెస్తా ఉండు బావా. ఇదో తిను బావా. నువ్వు తిన్నావా? తినలేదు బావా. ఎందుకు తినలేదు? బాగా ఆకలేస్తుందని అన్నం పెట్టుకున్నా కానీ నువ్వు అన్నం తేని లోపల అన్నం నేను తెచ్చిచ్చేసాను బావా. ఇంట్లో అన్నం లేదా? లేదు బావా. నువ్వు తినేసి నాకు చేసి ఉండాల్సింది కదా. నువ్వు పని బయట పోయి బాగా కష్టం చేసి వచ్చినావు కదా బావా. నేను తినకపోయినా నువ్వు తిన్నా చాలు కదా. అదేముందిలే, సరే వెళ్ళి అన్నం చేపు, ఇద్దరం కలిసి తిందాం. సరే బావ. ఎత్తుకెళ్ళు. నమస్కారం ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసారు కదా వీడియో. ఈ వీడియోలో విషయం ఏంటంటే, అర్థం చేసుకునే భార్యాభర్తలు ఎలా ఉన్నా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోలేని భార్యాభర్తల గురించి మనం ఏమి చెప్పలేం. పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరెవరో రకరకాల కోరికలతో పెళ్లి చేసుకుంటారు. కానీ ఎన్ని కోరికలు ఉన్నా కానీ భర్త భార్యల మధ్య వాళ్ళ అన్యోన్యత సంబంధం బాగుంటేనే వాళ్ళ కాపురం అనేది బాగుంటుంది. పెద్దలు రకరకాలుగా ఆలోచించి మనకు పెళ్లి చేస్తారు. కానీ ఏ ఇద్దరు వ్యక్తులు ఒకటి కాదు. కానీ పెళ్ళైన తర్వాత ఏ ఇద్దరు వ్యక్తులైనా సరే ఒకటిగానే ఆలోచించడం వల్ల ఆ కుటుంబం బాగుంటుంది, వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి మీ మధ్య ఉన్న ఏదైనా ఇబ్బందికరమైన విషయాలు ఉంటే పరిష్కరించుకొని ఒకరికొకరు తోడుగా ఉంటారని ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరిని ఆశిస్తున్నాను. నమస్కారం. దగ్గర వచ్చింది.